హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ గురు తెలుగు. మన ఛానల్లో ఐపీసీ లెక్చర్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఐపీసీ సెక్షన్ 1 నుండి సెక్షన్ 511 వరకు డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి. ఈ చట్టాన్ని 6 అక్టోబర్ 1860లో రూపొందించడం జరిగింది. 1 జనవరి 1862 నుండి ఈ చట్టాన్ని అమలుపరచడం అయితే జరుగుతుంది. అయినప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని మార్పులు చేర్పులు అమెండ్మెంట్స్ అయితే ఇండియన్ పీనల్ కోడ్లో జరిగాయి. ఎలాంటి నేరాలకు ఎటువంటి శిక్షలు విధించాలి, ఎంత శిక్ష విధించాలి అనే వివరాలు ఈ చట్టంలో తెలుపబడి ఉంటాయి. ఇక్కడ చూడండి, సెక్షన్ 1 టైటిల్ అండ్ ఎక్స్టెంట్. దిస్ యాక్ట్ షెల్ బి కాల్డ్ ద ఇండియన్ పీనల్ కోడ్ అండ్ షెల్ ఎక్స్టెండ్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి, ఈ చట్టము భారతీయ శిక్షా స్మృతి అని వ్యవహరించబడుతుంది. ఓకేనా? యావత్ భారతదేశంనకు ఈ చట్టం వర్తిస్తుంది అని చెప్పేసి దీని అర్థం అన్నమాట. 31 అక్టోబర్ 2019కి ముందు వరకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఐపీసీ అమలయ్యేది కాదు. అక్కడ రణ్వీర్ పీనల్ కోడ్ అని చెప్పేసి ఉండేది. కానీ 31 అక్టోబర్ 2019 తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఐపీసీ అనేది అప్లికబుల్ అయింది, అంటే అమలు చేయబడుతుంది అన్నమాట. ఓకేనా? సెక్షన్ 2 చూడండి. పనిష్మెంట్ ఆఫ్ అఫెన్సెస్ కమిటెడ్ within India. Every person shall be liable to punishment under this code and not otherwise for every act or omission contrary to the provisions thereof which he shall be guilty within India. ఇండియా టెరిటరీలో ఎవరైనా ఒక వ్యక్తి ఐపీసీలో ఇచ్చినటువంటి సెక్షన్ల ప్రకారం తప్పు చేస్తే అతనికి ఐపీసీ ప్రకారం శిక్ష పడుతుంది. అతను ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్, అతని సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అతని నేషనాలిటీ ఏమిటి, వీటితో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఇండియాకి సంబంధించిన టెరిటరీలో క్రైమ్ చేస్తే ఐపీసీలో ఉండే చట్టాల ప్రకారం శిక్షించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, సెక్షన్ 3 పనిష్మెంట్ ఆఫ్ అఫెన్సెస్ కమిటెడ్ బియాండ్ బట్ విచ్ బై లా మే బీ ట్రైడ్ విత్ ఇన్ ఇండియా. ఎనీ పర్సన్ liable by any Indian law to be tried for an offences committed beyond India shall be dealt with according to the provisions of this code for any act committed beyond India in the same manner as if such act had been committed within India. సెక్షన్ 3 చూడండి. ఎవరైనా ఇండియన్ సిటిజన్ ఇండియాలో కాకుండా వేరే దేశాల్లో క్రైమ్ చేస్తే మన ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఆ వ్యక్తి ఆ నేరాన్ని ఇండియాలోనే చేశాడని చెప్పేసి భావించి ఆ వ్యక్తిని ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అయితే శిక్షించడం జరుగుతుంది. ఉదాహరణ చూడండి, కొన్ని దేశాల్లో జూదం ఆడడం అయితే లీగల్ అయినప్పటికీ మన భారతదేశంలో అది ఇల్లీగల్. కాబట్టి ఇండియాకు సంబంధించిన వ్యక్తి ఇతర దేశాలకు వెళ్ళి ఆ తప్పు చేసినప్పుడు అతను ఇండియాకి వచ్చిన తర్వాత ఒకవేళ అతనిపై ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినట్లయితే అతను ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షార్హుడు అవుతాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, సెక్షన్ 4 చూడండి. ఎక్స్టెన్షన్ ఆఫ్ కోడ్ టు ఎక్స్ట్రా టెరిటోరియల్ అఫెన్సెస్. ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోడ్ అప్లై ఆల్సో టు ఎనీ అఫెన్సెస్ కమిటెడ్ బై. ఫ్రెండ్స్, ఇందులో 3 సబ్సెక్షన్స్ ఉన్నాయి. 1 by 1 చూద్దాము. సబ్సెక్షన్ 1, ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ ఎనీ ప్లేస్ వితౌట్ అండ్ బియాండ్ ఇండియా. ఎవరైనా ఇండియన్ సిటిజన్ ఇండియా బయట ఎక్కడైనా క్రైమ్ చేస్తే అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ అప్లై అవుతుంది. అంటే ఇండియాకు సంబంధించిన వ్యక్తి ఇతర దేశాల్లో అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, చైనాలో కావచ్చు, జపాన్లో కావచ్చు, ఎక్కడైనా సరే క్రైమ్ చేస్తే అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ అనేది అప్లై అవుతుంది అని చెప్పేసి దీని అర్థం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఆస్ట్రేలియాలో క్రైమ్ చేస్తే పనిష్ చేస్తారు కదా అక్కడే,
మరి మనం ఎలా శిక్షిస్తాం అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కరెక్టే, మీ డౌట్ కరెక్టే. ఈ సెక్షన్ అలా ఉంది. మరి అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ క్రైమ్ చేస్తే ఇదిగో బాబు మీ ఇండియన్ సిటిజన్ తప్పు చేశాడు, తీసుకెళ్ళి ఇండియాలో శిక్ష వేయండి అని చెప్పి ఎవడు చెప్పడు. కాకపోతే ఒకవేళ ఇతర దేశాల్లో క్రైమ్ చేసి తప్పించుకొని ఇండియాకు కనుక వస్తే అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షించడం అయితే జరుగుతుంది అతన్ని. అది దీని అర్థము. చూడండి సబ్సెక్షన్ 2 చూడండి. ఎనీ పర్సన్ ఆన్ ఎనీ షిప్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా వేర్ ఎవర్ ఇట్ మే బి. చూడండి, ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి షిప్ కానీ లేదా ఎయిర్క్రాఫ్ట్లో కానీ ఎవరైనా ఒక వ్యక్తి క్రైమ్ చేస్తే అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ అప్లై అవుతుంది. ఆ షిప్ లేదా ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడున్నది ఇంపార్టెంట్ కాదు. క్రైమ్ చేసిన వ్యక్తి ఇండియన్ అవ్వచ్చు లేదా ఫారినర్ కూడా అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు అనమాట. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ అప్లై అవుతుంది. అయితే ఆ షిప్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్ ఖచ్చితంగా ఇండియాలో అయితే రిజిస్టర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి ఒక షిప్లో ఒక ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇంకో ఆస్ట్రేలియన్ని మర్డర్ చేశారు అనుకుందాం. చేస్తే ఆ అఫెన్స్ చేసిన వ్యక్తి ఆస్ట్రేలియన్ అయినప్పటికీ అతను ఇండియాలో రిజిస్టర్ అయిన షిప్లో ఆ క్రైమ్ చేశాడు కాబట్టి అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ అప్లై అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి సబ్సెక్షన్ 3 చూడండి. సెక్షన్ 4లో సబ్సెక్షన్ 3 చూడండి. ఎనీ పర్సన్ ఇన్ ఎనీ ప్లేస్ వితౌట్ అండ్ బియాండ్ ఇండియా కమిటింగ్ అఫెన్స్ టార్గెటింగ్ ఏ కంప్యూటర్ రిసోర్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి, జాగ్రత్త గమనించండి. ఎవరైనా ఒక వ్యక్తి ఇండియాలో ఉన్నటువంటి కంప్యూటర్ రిసోర్స్ను టార్గెట్ చేసి హ్యాకింగ్ లాంటి చర్యలకు పాల్పడితే అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ అప్లై అవుతుంది. అతను ఇండియాలో ఉండి ఈ తప్పు చేసినా లేదా ఫారిన్లో ఉండి ఈ తప్పు చేసినా ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పి ఇండియన్ పీనల్ కోడ్ అతనిపై అప్లై అవుతుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి ఇండియన్ కావచ్చు లేదా ఫారినర్ కావచ్చు. ఓకేనా, హూఎవర్ ఇట్ మే బి. ఓకేనా, ఇండియన్ సిస్టమ్స్లోని గవర్నమెంట్కి సంబంధించిన డేటాను కానీ బ్యాంకులకు సంబంధించిన డేటాను కానీ హ్యాక్ చేసినట్లయితే అతను ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షార్హుడు అవుతాడు. ఓకేనా, సబ్సెక్షన్ 3 ప్రకారం ఇది మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 5 చూడండి ఫ్రెండ్స్. సర్టైన్ లాస్ నాట్ టు బి అఫెక్టెడ్ బై దిస్ యాక్ట్. ఇక్కడ చూడండి, నథింగ్ ఇన్ దిస్ యాక్ట్ షెల్ బి అఫెక్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఎనీ యాక్ట్ ఫర్ పనిషింగ్ mutiny or desertion of officers, soldiers, sailors or airmen in the service of the government of India or the provisions of any special or local laws. ఇక్కడ చూడండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సోల్జర్స్ కానివ్వండి, సైలర్స్ కానివ్వండి, ఎయిర్మెన్స్ లేదా ఆఫీసర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మ్యూటినీ లేదా డెజర్షన్ అంటే, మ్యూటినీ అంటే తిరుగుబాటు చేయడం అని చెప్పేసి అర్థం వస్తుంది. డెజర్షన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, యుద్ధ సమయంలో కావాలని ఆర్మీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం చేస్తారు కదా, అటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద ఐపీసీ అనేది అమలు అవ్వదు. ఆర్మీకి సంబంధించిన ఆర్మీ యాక్ట్ ఉంటుంది, నేవీకి సంబంధించినట్లయితే నేవీ యాక్ట్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ యాక్ట్ అనేది వాళ్ళ యాక్ట్స్ అనేవి సపరేట్గా ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళకి వాటిని అనుసరించి కోర్టు మార్షల్స్ వారిని శిక్షించడం అయితే జరుగుతుంది. ఐపీసీ వాళ్ళ మీద అప్లై అవ్వదు. ఓకేనా. మరియు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన మరియు ఇంకా ఏదైనా స్పెషల్ ఆర్ లోకల్ లాస్ పైన కూడా ఐపీసీ యొక్క ప్రభావం అయితే ఉండదు. ఓకేనా.